గన్నవరం మాజీ శాసనసభ్యుడు వంశీ వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇది కక్ష సాధింపు చర్య, చంద్రబాబు గారి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కక్ష సాధింపుతో వ్యవహరిస్తూ ఉందని చెప్పేసి మాట్లాడడం జరుగుతోంది. కక్ష సాధింపు చర్య చంద్రబాబు గారి ప్రభుత్వం చేపడితే ఈరోజు అధికారం వచ్చి దాదాపు 8 నెలలు కావస్తుంది. వంశీ కానీ, పేర్ని నాని కానీ, కొడాలి నాని కానీ, ఇలాంటి వాళ్ళు జోగి రమేష్ కానీ, ఇలాంటి వాళ్ళందరూ ఈరోజు ఎప్పుడో ఊసలు లెక్క పెట్టేటువంటి వాళ్ళు. చంద్రబాబు గారి ప్రభుత్వం చట్టాన్ని గౌరవించేటువంటి ప్రభుత్వం, రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి ప్రభుత్వం. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే చట్టం ముందు ఉండాల్సిందే. రాబోయే రోజుల్లో ఇంకా అధికారం ఉంది కదా అని అహంకారంతో వ్యవహరించినటువంటి వాళ్ళు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా అవినీతి చేసినటువంటి వాళ్ళు, ప్రజల్ని హింసించినటువంటి వాళ్ళు, ఆ రోజు వ్యవహరించినటువంటి తీరు, భాష ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కానీ కక్ష సాధింపు కాదని చెప్పి సందర్భంగా దళితుల్ని తెలుగుదేశం పార్టీ ఆఫీసుకి నిప్పు పెట్టి, దుండగుల్ని, రౌడీల్ని పంపించి దాడి చేయించి సత్యవర్ధననే ఒక దళితుణ్ణి కిడ్నాప్ చేసి కేసు ఉపసంహరించుకోకపోతే చంపుతామని బెదిరిస్తే, ఇది అతను కేసు పెడితే అరెస్ట్ చేస్తే ఇది కక్ష సాధింపు ఎలా అవుతుంది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళితుని చంపి డోర్ డెలివరీ చేసిన చర్యలు ఉండవేమో కానీ చంద్రబాబు గారి ప్రభుత్వంలో దళితులు జోలికి వస్తే వంశీనా వాళ్ళ ఇంకొకరా అని చూసేటువంటి పరిస్థితి ఉండదు. రాబోయే రోజుల్లో ఇంకా కొంతమంది ఆ రోజు అధికారం ఉంది కదా అని విర్రవీగినటువంటి ప్రతి ఒక్కరూ జైలుకు వెళ్ళక తప్పదు. మీరు చేసిన తప్పులకి శిక్ష అనుభవించక తప్పదు.